మిత్రులందరికీ నమస్కారం. భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు, సిపిఐఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ బృందంగా ఈరోజు శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో మొన్న సాయంత్రం అంటే 13 తేదీ సాయంత్రం 6 గంటలప్పుడు ఆ గ్రామంలో జరిగినటువంటి దళితులపై జరిగినటువంటి పాశవికమైనటువంటి దాడి గురించి తెలుసుకునేందుకు ఈరోజు అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రస్తుతం పోలీస్ పికెట్ మొత్తం అక్కడికి 144 సెక్షన్ పెట్టి గ్రామంలోకి అంటే ఒక 2 కిలోమీటర్ల దూరం నుంచే పోలీస్ పికెట్ పెట్టి అక్కడి నుంచి ఎవరిని గ్రామంలోకి వెళ్లనిస్తున్నటువంటి పరిస్థితి లేదు. అనంతరం నిన్న దాడిలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి హనుమంతగల్ల రాజకుమారు, నేలట కృష్ణ, తొంట భిక్షపతి వీళ్ళని హాస్పిటల్లో కలిసి పరామర్శించి వాళ్ళ దగ్గర వివరాలు తీసుకున్నాం. ఆ బాధితుల తరపున వచ్చినటువంటి వివరాలని మీకు తెలియజెప్పడం కోసం ప్రయత్నిస్తాను. అయితే ఇక్కడ శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో జరిగినటువంటి దాడిని అది ఇరు వర్గాల మధ్యలో జరిగినటువంటి ఒక ఘర్షణగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కొంత జరుగుతుంది. అది పూర్తిగా తప్పు. ఇది ఏకపక్షాన ఉద్దేశపూర్వకంగా దాడి చేసి గాయపరిచినటువంటి ఘటన. ఇది ఘర్షణగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరగడం వల్ల ఈరోజు ఏ దళితులైతే గ్రామంలో ఉన్నటువంటి మిగతా ఒక ముదిరాజు కులం వాళ్ళ చేత బజరంగ్ దళ్ నాయకుని ప్రమేయంతో గ్రామ సర్పంచ్ వీళ్ళ యొక్క ప్రణాళిక ప్రకారం జరిగినటువంటి ఇది దాడి. అయితే ఇక్కడ దాడికి ఎవరైతే గురయ్యారో, తీవ్రమైనటువంటి దాడికి గురయ్యి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితిలో, కానీ పోలీసులు మాత్రం దాడి చేసినటువంటి వాళ్ళ మీద అంటే 13 తారీఖు రాత్రి సాయంత్రం 6 గంటలకు ఈ దాడి జరిగితే నిన్న సాయంత్రం వరకు పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళని అరెస్ట్ చేయకపోగా దాడికి గురైనటువంటి దళితులలో అప్పగల్ల రాములు, అంతిగల్ల రాజు, అంతిగల్ల ప్రభాకరు, మద్దూరి రమేష్, కొల్లూరు బాలయ్య వీళ్ళ మీద కూడా కేసులు బుక్ చేసి దాడి చేసినతో పాటు దాడికి గురైనటువంటి వాళ్ళను కూడా నిన్న జైలుకు పంపించడం అనేటువంటిది జరిగింది. అందుకనే ఇక్కడ పోలీసు యంత్రాంగం యొక్క పాత్ర అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. పోలీసులు 13 తారీఖు రాత్రి అక్కడ ఘర్షణ జరిగి తలలు పగలగొట్టినటువంటి ఘటన జరిగినప్పుడు కూడా, ఆ క్రైమ్ జరిగినప్పుడు దాని మీద ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి చర్య తీసుకోవాలి. దళితుల మీద దాడి జరిగినప్పుడు ఇంకా వేగంగా స్పందించాలి. కానీ అట్లాంటిది జరగలేదు. మరి నిన్న సాయంత్రం వరకు కూడా పోలీసులు ఎందుకు కేసు బుక్ చేయలేదు అనేటువంటిది కనుక మనం చూసినట్టయితే దీని వెనకాల కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. పోలీసులు కేసు బుక్ చేయకుండా పోలీసుల మీద కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఈయన దళితుడు ఈయన వీళ్ళందరూ కలిసి పోలీసుల మీద ఒత్తిడి చేసిన ఫలితంగా పోలీసులు కేసు బుక్ చేయలేదు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నటువంటిది. మరి కేటీఆర్కి ఏం సంబంధం అని మీరు అనొచ్చు. సవితారెడ్డికి ఏం సంబంధం? కాళే యాదయ్య అంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే. మరి వీళ్ళెందుకు ఒత్తిడి చేశారు అనేటువంటిది గమనిస్తే ఈ జన్వాడ ప్రాంతంలోనే కేటీఆర్ యొక్క గెస్ట్ హౌస్ ఉంది. దీని మీదనే గతంలో పెద్ద దుమారం లేగినటువంటి విషయం మనకు తెలుసు. అంతేకాకుండా జన్వాడ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి మొత్తం భూములన్నీ కూడా దాదాపు కేటీఆర్ బంధువులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళే ఈ భూములన్నింటిని కూడా కొన్నారు. ఈ భూముల కొనుగోలులో మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ రోజు ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్, ఇప్పుడు దాడికి ప్రధాన కారకులు వాళ్ళే. అంటే వాళ్ళ పరిచయం వల్ల కావచ్చు, ఇతరత్ర వల్ల కావచ్చు, వాళ్ళు ఒత్తిడి చేయడం వల్ల పోలీసులు
కేసు బుక్ చేయలేదు అనేటువంటిది ఒకటి. సవితా రెడ్డి ఆ ఆ ప్రాంతం మనిషి కనుక, మొన్నటిదాకా జిల్లా మంత్రి ఉన్నది కనుక ఆమె కూడా మరి కేటీఆర్ మాట్లాడమనడా, ఆమె మాట్లాడిందా లేదా, ఇదే నిర్ధారించబడ్డటువంటి విషయం కాకపోయినా ఆ గ్రామ ప్రజలందరూ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, దాడికి గురైనటువంటి వాళ్ళు వీళ్ళ ఒత్తిడి మూలంగానే పోలీసులు రియాక్ట్ కాలేదు కనుక మొదటి చర్యగా స్థానికంగా ఉన్నటువంటి ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని ఇమీడియట్గా చర్యలు తీసుకొని తనను ఉద్యోగం నుంచి తొలగించాలనేటువంటిది నేను డిమాండ్ చేస్తున్నాను. దీన్ని చేయాలి. ఇంకా రెండోది ఇంకొక జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎలా ఉందనంటే, నిన్న దళితులపైన దాడి జరిగిందని మొన్న రాత్రి జరిగిన తర్వాత బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఐజీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ గ్రామానికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం కోసం వెళ్ళారు. వారు వెళ్ళింది నిన్న 2 గంటల ప్రాంతంలో ఆ గ్రామానికి పరామర్శించడం కోసం వెళ్ళారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గ్రామంలో ప్రవేశించడం కోసం పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ గ్రామంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. 144 సెక్షన్ ఉంది. మొన్న సాయంత్రం 13 సాయంత్రం నుంచే 144 సెక్షన్ ఉంది కనుక వెళ్ళడానికి వీల్లేదని ఆయన అరెస్ట్ చేశారు. కానీ నిన్న సాయంత్రం 5 గంటలకి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు బాజాప్తా కారు వేసుకొని గ్రామంలోకి వెళ్ళాడు. మరి పోలీసులకు ఈ వివక్షత ఏంటి అంటే, మీకు నచ్చిన వాళ్ళను లేకపోతే రెడ్డి కులస్తులను, అగ్ర కులస్తులను, బీజేపీ పార్టీ వాళ్ళను మీరు గ్రామంలోకి పోనిస్తారు అంటే, ఒక దళితులైనటువంటి ఒక పార్టీ నాయకుని మాత్రం గ్రామంలోకి మాత్రం వెళ్ళనియరా? మరి పోలీసులు ఈ ఏ రకంగా న్యూట్రల్గా ఉన్నారు ఇక్కడ పోలీసులు? కనుక ఇది పోలీసుల యొక్క ఉద్దేశపు, ఈ పోలీసులు ఈ రకంగా బయాస్డ్గా ఉండడం అనేటువంటిది చాలా తప్పు. కనుక పోలీసులు మేము బయాస్డ్గా లేము అనుకున్నప్పుడు అందరి పట్ల ఒకే రకమైనటువంటి వైఖరితో ఉండాలి. ఇక అసలు జరిగినటువంటి గొడవకు సంబంధించింది దేనివల్ల జరిగింది, ఘర్షణ ఎందుకు జరిగింది, దాడి ఎందుకు చేశారనేటువంటిది మీరు చూడాలి. ఇక్కడ గ్రామంలో ఒక సీసీ రోడ్డును వేస్తూ ఉన్నారు. ఈ సీసీ రోడ్డు 30 ఫీట్ సీసీ రోడ్డు గ్రామంలో గ్రామ పంచాయతీ వేస్తుంది. ఈ వేసేటువంటి క్రమంలో ఒకవైపు సర్పంచ్ యొక్క భూములు, ఖాళీ భూములు ఉన్నాయి. ఆయనకు చెందినటువంటివా, గ్రామకంఠం భూమి, మరి అది పట్టా భూమి అనేది కాదు, కానీ ఒకవైపు సర్పంచ్కి నరసింహకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. మరోవైపు దళితులు అక్కడ ఉన్నటువంటి చర్చి ఏదైతున్నదో చర్చి వైపు కొంత భూమి ఉన్నది, చర్చి వైపు కూడా కొంత భూమి ఉంది. ఇప్పుడు రోడ్డు 30 మీటర్స్ వైడెన్ చేయాలని అనుకున్నప్పుడు ఏం చేయాలి, అటువైపు సగం ఇటువైపు సగం చేస్తే అది న్యాయబద్ధంగా ఉంటుంది. కానీ అలా చేయకుండా మొత్తం 30 ఫీట్లు ఇటువైపు నుంచే తీయాలన్నటువంటి ప్రయత్నం చేశారు. ప్రయత్నమే కాదు, దాదాపుగా రోడ్డు పనిని ప్రారంభించారు. నిన్న సిమెంటు అంతా తీసుకొచ్చి పోస్తున్న క్రమంలో జరిగినటువంటి ఘర్షణ ఇది. మీరు ఒక 4 ఫీట్లో 5 ఫీట్లో కొంత భాగం ఇటువైపు జరిగినా పర్వాలేదు, కానీ అటువైపు కూడా జరగండి, మొత్తం మా వైపే జరిగితే మాకు ఇబ్బంది జరుగుతుంది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు. దానికి ఒప్పుకోనటువంటి వాళ్ళు ఆ ఊర్లో ప్రధానంగా దీనికి సంబంధించింది గొడవకు నాయకత్వం వహించిన వాళ్ళలో తలారి మైసయ్య, జి నరసింహ, కుమ్మరి సీను, ఈదులగడ్డి గోపాలు, వీళ్ళు ముందుండి ఈ ఘర్షణ ఈ దాడిని ప్రారంభిస్తే వీళ్ళ వెనకాల ఉన్నటువంటి ఒక పెద్ద సమూహాన్ని తీసుకొచ్చి వాళ్ళ మీద దాడికి దిగారు. వాళ్ళు సీసీ రోడ్డు వేసేటువంటి క్రమంలో ఇది వేయొద్దు, మేము దీన్ని అభ్యంతరం పెట్టాం కదా, ఇక్కడ చర్చ్ ఉన్నది కదా మాది, దీంట్లో ఎందుకు వేస్తారని చెప్పేసి వాళ్ళు అడిగి అన్ని రకాలుగా విజ్ఞాపనం చేసుకున్నా కూడా వాళ్ళు వినకుండా బలవంతాన దాన్ని పోసుకుంటూ పోయారు. నిజాన్ని కూడా కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అయ్యేది, కానీ ఆల్రెడీ యాక్షన్లో దిగారు. రోడ్ వేస్తుంటే వాళ్ళు అభ్యంతరం పెట్టారు. రోడ్డు సిమెంట్ కాంక్రీట్ పోస్తుంటే అప్పుడు కొంతమంది యువకులు పోయి ఇట్లా పోయొద్దు మీరు అని చెప్పేసి ఆ మిషన్ దగ్గరికి పోయి ఆపే ప్రయత్నం చేయగానే దాన్నే ఒక అదునుగా తీసుకున్నటువంటి వీళ్ళు ఎన్నుకున్నటువంటి వాళ్ళు కొట్టడంతో కొన్ని దాదాపు ఒక 100 పైన ఉన్నటువంటి వాళ్ళ సమూహాన్ని వీళ్ళపైకి ఎగదోశారు.
ఎగదోసి తలలు పగలగొట్టారు. దాదాపుగా కొంతమంది పడిపోతే చనిపోయిరేమో అనుకున్నటువంటి పరిస్థితి కూడా గ్రామంలో ఉండున్నది. అయితే ఇదంతా జరగడానికి కనిపిస్తున్నటువంటి అంశం ఏంటనంటే, ఈ ఆ ఊరి సర్పంచ్ ఉన్నటువంటి నరసింహ, ఆయన భూములో ఆయనకు అంటే గ్రామకట్టం భూమి లేదా ఆయన భూమి కావచ్చు, తన భూమిని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నటువంటి పేరు కొద్దీ యువతలి వైపు ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళపైకి దాడి గుసిపిగొల్పినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ సర్పంచ్ ఏమి ఈ పని చేయించాడు, ఊర్లో ఉన్నటువంటి ఉప సర్పంచ్ అపగల రాముడు, ఈ అపగల రాములేమో ఇప్పుడు జైల్లో ఉన్నాడు, బాధితుడు. అంటే దెబ్బలు తిన్నోళ్ళ దాంట్లో దెబ్బలు తిన్నటువంటి వాళ్ళలో వీళ్ళు అపగల రాములు కూడా ఒకడు, ఆయన ఊరు ఉప సర్పంచ్. కనుక దళితుల మీద ఈ రకంగా దాడులు చేయడం అనేటువంటిది ఎంకొస్తున్నటువంటి వాళ్ళు మతపరమైనటువంటి నినాదాలు చేస్తున్నారట. అందులో దీంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన తలారి మైసా ఆయన బజరంగ్ దళ్ నాయకుడు. అంటే ఊర్లో వాళ్ళ పైకి తీవ్రమైనటువంటి దాడి చేసి ఈ రకంగా చేసినటువంటి నేపథ్యంలో ఈ సమాజంలో ఉన్నటువంటి అభ్యుదయ శక్తులు, దళిత సంఘాలు, బలహీన వర్గాలు, మహిళా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు శక్తులందరూ కూడా దాడికి ఈ దళితుల పక్షాన నిలబడి వాళ్ళకు మద్దతు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక దీన్ని ఈ వాస్తవిక సంఘటన దృష్టిలో పెట్టుకొని పోలీసులు చాలా వివక్షత పూరితంగా ఉండడం అనేటువంటిది సరికాదు. వాస్తవికత ఏందనేటువంటిది ఈ కేసులను బలహీనపరచడానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. అంటే చివరికి ఎవరు బాధితులనంటే ఎవరైతే దెబ్బలు తిన్నారో, ఎవరైతే తీవ్రమైనటువంటి స్థాయిలో దెబ్బలు తిన్నటువంటి ఈరోజు జైలుకు పోయారో వీళ్ళనే బాధితులుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే, రంగారెడ్డి జిల్లాలో శంకర్పల్లి మండలం అనేటువంటిది దళిత జనాభా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి మండలాలలో శంకర్పల్లి అనేటువంటి మండలం కూడా ఒక ముఖ్యమైనటువంటి మండలం. శంకర్పల్లి ప్రాంతంలో ప్రతి గ్రామంలో అసైన్డ్ భూములు ఉన్నటువంటి రైతులు దళితులు ఉన్నారు. కానీ ఇప్పుడు చూస్తే శంకర్పల్లి నార్సింగ్ నుంచి మొదలు పెట్టుకొని గండిపేట నుంచి శంకర్పల్లి మండలం అయిపోయేదాకా కూడా భూముల రేట్లు ఆకాశానికి ఎగబాకాయి. దాదాపుగా దళితులకు చెందినటువంటి అసైన్ భూములు అన్నీ కైంకర్యం అయిపోయినాయి. పెద్ద పెద్ద రియల్టర్స్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, రాజకీయ నాయకులు 111 జీవోను కూడా లెక్క చేయకుండా దాన్ని బేఖాతరు చేసి అక్కడ గెస్ట్ హౌస్లు కట్టుకున్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా అక్కడ ల్యాండ్ బ్యాంకులు ఏర్పాటు చేసుకున్నారు. కనుక తిరిగి అసైన్ రైతులకు సంబంధించినటువంటిది మళ్ళీ ఏమన్నా పుండు పుట్టి మా భూములకు సంబంధించింది ఏమన్నా అవుతుందా అనేటువంటి కొంత ఆలోచన కూడా దీని వెనకాల ఉన్నది. ఇక్కడ ఇప్పుడు జనవాడ సంఘటన వెనకాల కూడా భూమికి సంబంధించినటువంటి అంశం ఉన్నట్టుగానే. అందుకనే ఆ జిల్లాలో వాళ్ళు ఉన్నటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధైర్యపడుతూ పోరాటానికి సిద్ధపడాలి. దేనికైనా వెనకాడ వేయకుండా చాలా బలమైనటువంటి ప్రతిఘటన ఉద్యమాలను కూడా నిర్మించాలి. మనం కనుక ఈ సమాజం ఆ రకమైనటువంటి బాధితుల పక్షాలు నిలబడి వాళ్ళకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేయాలనేటువంటిది కోరుతా ఉన్నాను. కనుక దళిత సంఘాలు, అభ్యుదయవాదులందరూ కూడా ఈ జన్వాడ దళితులపైన జరిగినటువంటి దాడిని ఖండించాలి. ఆ బాధితులకి ఒక మానసిక స్థైర్యాన్ని, మీ మద్దతును ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.